తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి బడ్జెట్ సమావేశాల్లో మరోసారి స్పష్టమైంది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని చెప్పకనే చెప్పారు. జీఎస్డీపీ పెరుగుదల నుంచి ఇతర రంగాల్లోనూ ఆర్థికంగా బలపడ్డామన్నారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు కంటే కూడా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4% అధికమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం కూడా పెరిగిందని స్పష్టం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో 2022-23తో పోల్చినప్పుడు 13,02,371 కోట్ల రూపాయల నుండి 14,49,708 కోట్ల రూపాయలకి పెరిగింది. పర్యవసానంగా భారతదేశ జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4% ఎక్కువ. 2023 డిసెంబర్లో తెలంగాణలో 6.65% ఉన్న వినియోగదారుల ధరల సూచిక 5.69% ఉన్న దేశ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. అయితే తయారీ రంగంలో మాత్రం పెరుగుదల కనిపించింది. గత సంవత్సరంలో నమోదైన 1.3% వృద్ధితో పోలిస్తే ఈ సంవత్సరం 5.9%గా వృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం మరియు మైనింగ్, క్వారీ వంటి ఇతర రంగాలు కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2023-24లో అధిక వృద్ధి రేటును నమోదు చేశాయి. తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం 2023-24లో 3,43,297 రూపాయలుగా ఉంటుందని అంచనా. గత తలసరి ఆదాయం 3,09,912 రూపాయలు. దీనితో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ వృద్ధి రేటు మాత్రం క్షీణించింది.